వినరో భాగ్యము విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ తత్వేన యశ్చిదజిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గదదుపాయ గతీః ఉదారః సందర్శయన్ నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనూభవౌ ద్వౌ శ్రీమత్సటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. మద్రక్షణైకదీక్షశ్రీ వైదేహీ రామభద్రయోః పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. అస్మద్గురుభ్యో నమః. భూదేవత తననందరూ కూడా రాజలాంఛనముల దైత్యులు ఆక్రమింప భారమాగదాలక బ్రహ్మాండం శరణము యయ్యవు అని చెప్పుకున్నాం. బ్రహ్మగారిని శరణు వేడింది. బ్రహ్మగారు ఈ దేవతలందరినీ తీసుకుని సత్రినయన అంటాడు భాగవతంలో. పరమశివుల వారిని కూడా పురస్కరించుకుని వెళ్ళారు క్షీరాబ్ధికి. అక్కడ యోగ సమాధిలో ఉంటే పరమాత్మ ఒక మాట వినిపించాడు. హరి పూజార్థము పుట్టుడు సురవనితలు మీరందరూ దేవతలంతా మీ అంశాలతో యాదవ వంశంలో జన్మించండి. నేను 8వ గర్భంలో వస్తాను. యోగమాయి నియమం చేత కొన్ని పనులు దొరుకుతాయి. ఇదంతా చెప్పాడు. పురైవ అవధృతో జ్వర ఈ భూమండలానికి ఉన్న జ్వరం ఏమిటో నాకు ముందే తెలుసున్నాడు పరమాత్మ. అప్పుడు ఆయన చేసిన పని ఏమిటంటే ఉజ్జహార ఆత్మనః కేశౌ శీతకృష్ణౌ తన శరీరం నుంచి తన నుంచి 2 కేశములని తీశాడట. కేశము అంటే చిన్న చెప్పుకున్నాం ఇంతకుముందు. ఏమిటది? రోమములు మాత్రము కాదు. కేశములకు అర్థం వేరే ఉంది. కేశములు అంటే కాంతి కిరణములు అని అర్థం. అదెక్కడుందండి? మనకి వేదంలో ఉంది, విష్ణు ధర్మోత్తరంలో, మోక్షధర్మ పర్వంలో కూడా ఉంది. కాంతి కిరణాలు. కహ ఆత్మా తస్మిన్ సేతి ఇతి కేశః. ఈ కాంతి కిరణములన్నీ కూడా సిపివిష్ట ప్రకాశన అని చెప్పబడిన పరమాత్మ. ఆ కాంతి అంతటికి మూలము పరమాత్మ. దాంట్లో ఒక కాంతి కిరణము నల్లని కాంతి కిరణము, ఒక కాంతి కిరణము తెల్లని కాంతి కిరణము. ఈ 2 కూడా ఉజ్జహార తీశాడు. అంటే స్వామి పరిపూర్ణావతారమని మనం చెప్పుకుంటాం. పరిపూర్ణ మానవావతారం అన్నమాట. ఆయన కృష్ణస్య అంశ అన్నారు. విష్ణు అంశావతారం అని చెప్పి అండంలో అంతరార్థం ఇది. మోక్షధర్మ పర్వంలో ఇక్కడ చెప్తాడు స్వామి తన్ని కేశవుడని ఎందుకంటారో చెప్తూ అంటాడు. సూర్యస్య తపతో లోకాన్ అగ్నే సోమస్య చైవహి అంశయో ఏ ప్రకాశంతే మమతే కేశ సంజ్ఞికః. సూర్యుడు లోపల కాంతి కిరణాలు కానీ, అగ్ని లోపల కాంతి కిరణాలు కానీ, చంద్రుడి లోపల కానీ ఎక్కడెక్కడ తేజపుంజాలు కనిపిస్తున్నాయో ఆ తేజస్సు యొక్క కిరణములన్నీ కూడా కేశ శబ్దంతో చెప్పబడతాయి. ఆ కిరణములన్నిటికీ మూలపురుషుణ్ణి నేను గనక నా పేరు కేశవుడు అంటే కేశములు కలిగినవాడు అని చెప్పి. అంచేత నల్లని కిరణం ఒకటి, తెల్లని కిరణం ఒకటి తీశాడట. 2 రూపాలు భూభారాన్ని తగ్గిస్తాయి. మీరందరూ కూడా దేవతలంతా వెళ్ళి భూలోకంలో పుట్టండి. మీరు పుట్టిన తర్వాత నేను కూడా ఆవిర్భవిస్తాను. ఈ రాక్షసులందరూ కూడా మదృక్పాత విచూర్ణితా. నేను వాళ్ళందరినీ అవలీలగా చంపగలను. నా చూపుతోటే వాళ్ళందరూ మరణిస్తారు. కానీ నేను మానవుడిగా వచ్చా గనక అలా చేసినట్టయితే మీకెవరికీ అనిపించదు. కాబట్టి నేను యుద్ధాలు చేయించి వాళ్ళందరినీ కూడా తొలగిస్తాను. నా చూపుతోటే వాళ్ళందరూ నాశనమవుతారు. ఇది అనేసరికి వీళ్ళందరూ కూడా అలాగే అన్నారు. అందరూ తమ తమ అంశాలతో భూలోకంలో జన్మించారు. దేవతా స్త్రీలు కూడా గోపికలుగా మధురానగర వాసినులుగా అల్లా ఆవిర్భవించారు. వాళ్ళందరూ కూడా అంటే శ్రీ మహావిష్ణువుని సేవించారని అర్థం. గోపికల రాసలీలా ఘట్టంలో ఎవరెవరో అమ్మాయిల్ని వెనకేసుకు తిరిగాడంటారు కృష్ణుణ్ణి.
కాదు, హరి పూజార్థము పుట్టుడు సురవనితలు, దేవతా స్త్రీలే వచ్చారు స్వామిని సేవించుకోవడానికి. ఇది నియమం అన్నమాట. సరే, జరిగింది. వరుసగా వసుదేవుడికి 6 కుమారులు జన్మించారు. 7వ గర్భం అయ్యింది. అంచేత 6 పిల్లల్ని కంది వరుసగా సంవత్సరానికి ఒకళ్ళని. వాళ్ళందరినీ కూడా చంపకుండా వదిలేశాడు మొదటగా కంసుడు. ఎంచేత దుర్మార్గుడి మనస్సులో కూడా ఎక్కడొక్కడ తడి ఉంటుంది. ఆయన అన్నాడు, 8వ గర్భం కదా నాకు ఇబ్బంది పెట్టేది, వీళ్ళు నన్నేం చెయ్యరు, తీసుకెళ్ళిపో అన్నాడు. తీసుకెళ్ళిపో అన్నదాకా ఉండి 7వ గర్భం ఆదిశేషుడు రావాలక్కడ. అది వస్తూ ఉండగా స్వామి ప్రేరణ చేత నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి కంసుడిని రెచ్చగొట్టాడు. ఏమయ్యా, నీకేమన్నా ఆలోచన ఉందా? నువ్వు కాలనేమి అంశవట, ఇక్కడ యాదవులందరూ కూడా దేవతాంశలతో పుట్టారు, నీకు ఎదురు తిరగడానికి. వాళ్ళంతా దేవతలు. ఈ 6 పిల్లల్ని వదిలేసావేమిటి నువ్వు మరీ బొత్తిగాను? ఒకటి గుర్తుపెట్టుకో, 8వ గర్భం అంటే 8 అన్న అంకె చాలా ప్రమాదమైన అంకె. ఎటుపక్క నుంచి అన్నిటితో కలిపితే 8దా, 7 అయిన తర్వాత 8దా చూసుకో నువ్వు. ఎంచేత చాలా తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు. దేవతలు చాలా తెలివి కలిగిన వాళ్ళు. ఏమో వీళ్ళల్లో తట్టుకునేవాడే నేను చంపేవాడు ఉంటాడేమో అంటూ రెచ్చగొట్టాడు నారదుడు. అంటే నారదుడు అంటే నారం దియతి, అజ్ఞానాన్ని తొలగించేవాడు. నారం దదాతి, జ్ఞానము కలిగించేవాడు. కంసుడి మరణము ఎంత దగ్గర కావాలంటే అష్టమ గర్భానికి అంత త్వరగా రావాలంటే వీడి లోపల క్రౌర్యం పెరగాలి. అందుకని చెప్పి అప్పుడు జైల్లో పెట్టాడు మళ్ళీ. ఇప్పుడు ఒక మాట ఉంది, మహానుభావులు ఎవళ్ళు అడిగారు కొంటె ప్రశ్న, ఏవండి వసుదేవుణ్ణి ఒక జైల్లోనూ దేవకీదేవిని ఇంకో జైల్లోనూ పెడితే సంసారమే ఉండదు, సంతానమే ఉండదు కదా. పిచ్చివాడ, ఆ రోజుల్లో సంతానం కరణం అన్నది భార్యాభర్తల సమాగమం మాత్రం చేతి అనుకుంటే అదే పొరపాటు. అదే జరిగినట్టయితే వసుదేవుడు అక్కడ మధురానగరంలో ఉన్నాడు, రోహిణీదేవి రేపలలో నందుని ఇంట్లో ఉన్నది. మరి ఆదిశేషుడు ఎలా అక్కడికి వెళ్ళాడు, ఎలా జన్మించాడు అక్కడ అంటే యోగశాస్త్ర ప్రక్రియ లోపల కేవలము దృక్పాత మాత్రం చేత, అంటే భర్త భార్య వంక చూచిన చూపు కారణం చేత, ఆ చూపులో ఉన్న తేజశక్తి చేత ఆమె గర్భం ధరించేది. ఇది యోగశాస్త్ర ప్రక్రియ. మహర్షులందరూ కూడా అలాగే సంతానాన్ని కన్నారు. అదే మనకి శాస్త్రం ఉపనిషత్తుల్లో చెప్పే చోట ఆడవాళ్ళంతా వేదాలు చదివారు కదండి అంటుంటారు. ఆడవాళ్ళు వేదాలు చదివినా కూడా, వాళ్ళు వివాహాలు చేసుకున్నా కూడా సంసారంలో అడుగుపెట్టలేదు మనలాగే. కేవలము భర్త సేవలు చేసుకుంటూ భర్త తపశక్తి తాము సంపాదించుకుని గర్భం ధరించారు తప్ప దేహ సంబంధము లేదు. అలాంటి స్థితికి ఆడవాళ్ళు ఎదిగినట్టయితే వేదం చదవచ్చును. ఇది ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది, మనకు అర్థం కాదు కానీ చూడాలి ఎక్కడే ఉపనిషత్తుల్లో ఉంది. అంచేత ఇక్కడ కంసుడు తెలివి తక్కువ వాడు కాదు. అనుభవించదగిన వయసులో ఉన్న భార్యాభర్తల్ని విడగొట్టకూడదని ధర్మశాస్త్రము. అందుకని ఇద్దరినీ ఒకే జైల్లో అట్టే పెట్టాడు. అంతేకాదు, మొండివాడు కదా, ఎలా వస్తాడో పరమాత్మ చూస్తాను అని కక్ష సాధించినట్టుగా చేశాడు ఆ పని. 6 కొడుకుల్ని కన్నది దేవకీదేవి. కంసుడిని ప్రేరేపణ చేసినందువల్ల 6 కొడుకుల్ని ఒకేసారి వధించాడు కంసుడు. అంటే షడ్గర్భులని చెప్పుకున్నాం. కశ్యప ప్రజాపతి సంతానం, వాళ్ళకి శాప విమోచనం అయ్యింది. ఆ తరువాత యోగమాయని ఆదేశించాడు కృష్ణ పరమాత్మ, పరమాత్మ విష్ణువు. యోగమాయని ఆదేశించి ఏం చెప్పారు? భద్రే భద్రే నిద్రే గచ్చ మమ ఆదేశాత్ పాతాళ సంశ్రయాన్ ఏకత్వేన షడ్గర్భాన్ దేవకీ జఠరన్నయ. అంటే ఈ షడ్గర్భులు పుట్టడం కూడా యోగమాయ ద్వారానే. బాబు పాతాళ లోకంలో ఉన్నారా రాక్షసుల రూపంలో ఆ షడ్గర్భులు, కాలనేమి చేత చంపబడాల్సిన వాళ్ళు, ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి దేవకీ గర్భంలో ప్రవేశపెట్టు. ఆ తరువాత ఏం చేయాలి? 7వ వాడు వస్తాడు. ఎవరు? ఆదిశేషుడు. గురు శేషాఖ్యన్ పొడవగు హరిరుచి, ఆయన పరమం వైష్ణవం ధామ, ఆయన ఆదిశేషుడు. ఆయన దేవకీదేవి గర్భంలో ఉంటాడు.
40 రోజులు తిరగకుండానే గర్భస్రావం జరగాలి. ఆమెని కాస్త ఆదిశేషుణ్ణి కాస్త రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టు. గర్భ సంకర్షణాత్ అధలోకే సంకర్షణేతి వై సంజ్ఞామవాప్స్యతే వీర శ్వేతాద్రి శిఖరోపమ. వెండి కొండ వంటి కాంతి కలిగిన వాడు సంకర్షణ పేరుంటుంది. అంచేత వసుదేవుని భార్య రోహిణి నందగోపుల వారి ఇంట్లో ఉన్నది. నందగోపుల వారు వసుదేవునికి సోదరుడు వరుసవుతాడు. అంటే వసుదేవుని యొక్క తండ్రి గారికి వైశ్యకాంత వల్ల జన్మించిన పిల్లవాడు నందుడు. యాదవుడాయన వైశ్యుడనమాట. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ.